పూలు ఎవరు ఏమేమి కావాలి చెప్పండి. నమస్కారం, నా పేరు తేజలక్ష్మి, పల్లె తేజలక్ష్మి. రోటరీ క్లబ్ ఆఫ్ అమదాలవలస టౌన్కి ప్రెసిడెంట్గా ఉన్నాను. అలాగే జలమూరు ప్రభుత్వ బాలికల పాఠశాలలో రికార్డ్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను. ఉద్యోగం అనేది అందరూ చేస్తారు నెల జీతం తీసుకోవడానికి, కానీ నేను ఉద్యోగంతో పాటు సేవ నాకు ఉండాలి. దాంతోపాటు కీర్తి ప్రతిష్టలు పెద్దవాళ్ళ పరిచయాలు ఉండాలంటారు. అయితే విషయానికి వచ్చేద్దాం. అందరం చెప్పుకుంటాం, బుక్స్లో చదువుకుంటాం, ఏమని భారతదేశానికి పల్లెటూర్లు పట్టుకొమ్మలు అంటారు. ఈటీవీలో ఉదయం 6:30 చూసేసరికి అన్నదాత అన్నదాత అని పాడతారు. ఎక్కడుందండి అన్నదాతకి? ఎవరు గౌరవిస్తున్నారు చెప్పండి? ఇప్పుడు ఉద్యోగస్తులైనా సరే నెల శాలరీ పెట్టుకొని అలాగే నోట్లు పెట్టుకోలేం కదండి. ఇప్పుడు రైతు పండిస్తేనే కదా మనం పంట పండించేది. అందుకే చెప్తున్నాం, ఇప్పుడు వెనకబడిన ప్రాజెక్టులు ఇప్పుడు పార్వతీపురంలో ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఈ ప్రాజెక్ట్సే కాకుండా అలాగే శ్రీకాకుళంలో నాగావళి వంశధార అనుసంధానం అన్నారు. మొన్న జిల్లా స్థాయి మహానాడులో అనుసంధానం అన్నారు. అనుసంధానం కాదు, అక్కడ రైతులకి ప్రత్యేకించి సార్ చెప్పినట్టు పార్టీలు జెండాల విషయం పక్కన పెట్టి రైతుల కోసం మనం పాటుపడాలి. ఎందుకంటే రైతు ఉంటే మనం ఉన్నాం, రైతు లేకపోతే మనం లేము. ఏ షాప్కి కందిపప్పు కొనుక్కోవాలన్నా కందిపప్పు ఎక్కడి నుంచి వస్తుంది? ఏ కంపెనీ నుంచి వచ్చిన రైతు పండిస్తేనే కదా షాప్లోకి వస్తుంది. అలాగే మనకి రైతుని ఒక దేవుడిలా చూసుకోవాలి. మనం ఎంత కోట్ల రూపాయల శాలరీ వచ్చినా రైతు మనకి ఇంపార్టెంట్. కాబట్టి పార్టీలకు అతీతంగా నేను మాట్లాడుతున్నాను. చెప్పేది ఒకటే, ఇవన్నీ కాదు చెప్పాల్సింది. రైతులు పంటలు పండించుకోవడానికి రైతులకు ప్రత్యేకించి ఒక భరోసా ఇచ్చి ఇప్పుడు ఇస్తున్నాం అంటున్నారు, కానీ పూర్తి స్థాయిలో అయితే ఇవ్వట్లేదు. ఇలాంటి ప్రాజెక్టులు జంజావతి లేదంటే మా శ్రీకాకుళం చూసుకుంటే మధ్యవలస డ్యామ్ చాలా వరకు పోరాటాలు సాధించారు. శ్రీకూర్మం ప్రాజెక్టు కానివ్వండి, చాలా వరకు ఈ సమితి ద్వారా స్వామీజీ చెప్పారు సాధించామని చెప్పారు. అలాగే ముందు కూడా ఈ యొక్క పోరాటాన్ని కొనసాగిస్తూ మనం రైతులకు మద్దతుగా నిలబడతామని చెప్పి నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.